ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మనం ఒక సింపుల్ టాపిక్ నేర్చుకుంటున్నాం. అదేంటంటే షుడ్. షుడ్ ఎందుకు వాడాలి? షుడ్ అంటే ఏం లేదు. ఇట్స్ గుడ్ టు డూ సంథింగ్. అంటే ఏంటి? ఏదైనా చేయడం మంచిది. లేదంటే ఏంటి? అవసరం, నెససరీ, లేదంటే బాధ్యత, అంటే డ్యూటీ. సో షుడ్ అంటే ఏంటి? ఏదైనా చేయడం మంచిది అన్నప్పుడు షుడ్ వాడాలి. నెససరీ అంటే అవసరం అన్నప్పుడు షుడ్ వాడాలి. డ్యూటీ అంటే బాధ్యత అన్నప్పుడు షుడ్ వాడాలి. ఎగ్జాంపుల్, వీ షుడ్ గెట్ అప్ ఎర్లీ. మనం తొందరగా లేవాలి. వీ షుడ్ గో టు బెడ్ ఎర్లీ. మనం తొందరగా పడుకోవాలి. షీ షుడ్ కమ్. ఆమె రావాలి. ఈ షుడ్ గో నౌ. అతను వెళ్ళాలి. అదే బాధ్యత అంటే వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. అంటే మన పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. వీ షుడ్ ప్రొటెక్ట్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. మనం గవర్నమెంట్ ప్రాపర్టీస్ కాపాడాలి. చెయ్యాలి, వెళ్ళాలి, కొనాలంటే మనం ఏం వాడాలి? షుడ్ వాడాలి. అలాగే షుడ్ నాట్ అంటే చేయకూడదు. ఇట్స్ నాట్ గుడ్ టు డూ సంథింగ్. ఏదైనా చేయడం మంచిది కాదన్నప్పుడు ఏం వాడాలి? షుడ్ నాట్ వాడాలి. ఎగ్జాంపుల్, వీ షుడ్ నాట్ గెట్ అప్ లేట్. మనం ఆలస్యంగా లేవకూడదు. వీ షుడ్ నాట్ గో టు బెడ్ లేట్. మనం ఆలస్యంగా పడుకోకూడదు. షీ షుడ్ నాట్ కమ్ హియర్. ఆమె ఇక్కడ రాకూడదు. వీ షుడ్ నాట్ గో దేర్. అతను అక్కడికి వెళ్ళకూడదు. వీ షుడ్ నాట్ డ్యామేజ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. మనం గవర్నమెంట్ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేయకూడదు. వీ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ ఎల్డర్స్. అంటే పెద్దవాళ్ళని మనం అగౌరవించకూడదు. ఇలా షుడ్ అంటే ఏంటి? చెయ్యాలి, వెళ్ళాలి, కొనాలి అని. షుడ్ నాట్ అంటే చేయకూడదు, వెళ్ళకూడదు, కొనకూడదు అని. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే షుడ్ బి. షుడ్ బి అంటే ఉండాలి అని. మనం టైంకి ఉండాలి. వీ షుడ్ బి పంక్చువల్ అంటే మనం సమయానికి ఉండాలి అని. మనం నిజాయితీగా ఉండాలి. సో షుడ్ బి అంటే ఉండాలి. వీ షుడ్ బి పంక్చువల్ అంటే మనం సమయానికి ఉండాలి. వీ షుడ్ బి ఆనెస్ట్. మనం నిజాయితీగా ఉండాలి. వీ షుడ్ బి కైండ్. మనం దయతో ఉండాలి. వీ షుడ్ బి హియర్. మనం ఇక్కడ ఉండాలి. షీ షుడ్ బి అవుట్. ఆమె బయట ఉండాలి. ఈ షుడ్ బి ఇన్ ఢిల్లీ టుమారో. అతను రేపు ఢిల్లీలో ఉండాలి. సో షుడ్ బి అంటే ఏంటి? ఉండాలి. వీ షుడ్ బి పంక్చువల్. మనం సమయానికి ఉండాలి. వీ షుడ్ బి ఆనెస్ట్. మనం నిజాయితీగా ఉండాలి. వీ షుడ్ బి కైండ్. మనం దయతో ఉండాలి. వీ షుడ్ బి హియర్. మనం ఇక్కడ ఉండాలి. షీ షుడ్ బి అవుట్. ఆమె బయట ఉండాలి. ఈ షుడ్ బి ఇన్ ఢిల్లీ టుమారో. అతను రేపు ఢిల్లీలో ఉండాలి. షుడ్ నాట్ బి అంటే ఉండకూడదు అని. షుడ్ నాట్ బి అంటే ఏంటి? ఉండకూడదు. సో వీ షుడ్ బి పంక్చువల్ అంటే మనం పంక్చువల్గా ఉండాలి. అంటే ఉండదు అనం కదా మనం. అప్పుడు ఏం చేయాలి? వీ షుడ్ నాట్ బి లేట్ అంటే ఆలస్యంగా ఉండకూడదు. వీ షుడ్ నాట్ బి డిజానెస్ట్. నిజాయితీ లేకుండా ఉండకూడదు. అలాగే వీ షుడ్ నాట్ బి క్రూయల్. మనం క్రూరంగా ఉండకూడదు. వీ షుడ్ నాట్ బి హియర్. మనం ఎక్కడ ఉండకూడదు. షీ షుడ్ నాట్ బి అవుట్. ఆమె బయట ఉండకూడదు. ఈ షుడ్ నాట్ బి ఇన్ ఢిల్లీ టుమారో. అతను ఢిల్లీలో ఉండకూడదు. ఉండాలి అంటే షుడ్ బి, ఉండకూడదు అంటే షుడ్ నాట్ బి. వీ షుడ్ నాట్ బి లేట్. మనం లేట్గా ఉండకూడదు. వీ షుడ్ నాట్ బి డిజానెస్ట్. మనం నిజాయితీ లేకుండా ఉండకూడదు. వీ షుడ్ నాట్ బి క్రూయల్. మనం క్రూరంగా ఉండకూడదు. వీ షుడ్ నాట్ బి హియర్. మనం ఎక్కడ ఉండకూడదు. షీ షుడ్ నాట్ బి అవుట్. అతను ఆమె బయట ఉండకూడదు. ఈ షుడ్ నాట్ బి ఇన్ ఢిల్లీ టుమారో. అతను రేపు ఢిల్లీలో ఉండకూడదు. అలాగే షుడ్ హ్యావ్ అంటే ఉండాలి. ఐ షుడ్ హ్యావ్ ఎ కార్. నాకు కార్ ఉండాలి. వీ షుడ్ హ్యావ్ కామన్ సెన్స్. మనకు కామన్ సెన్స్ ఉండాలి. ఈ షుడ్ హ్యావ్ ఎ బైక్. అతనికి బైక్ ఉండాలి. ఉండాలి అంటే ఏంటి? షుడ్ హ్యావ్. ఐ షుడ్ హ్యావ్ ఎ కార్. నాకు కార్ ఉండాలి. వీ షుడ్ హ్యావ్ కామన్ సెన్స్. మనకు కామన్ సెన్స్ ఉండాలి. ఈ షుడ్ హ్యావ్ ఎ బైక్. అతనికి బైక్ ఉండాలి. షీ షుడ్ హ్యావ్ ఎ కార్. ఆమెకు కార్ ఉండాలి. ఉండకూడదంటే షుడ్ నాట్. ఐ షుడ్ నాట్ హ్యావ్ ఎ కార్. నాకు కార్ ఉండకూడదు. వీ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్. మనకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. వీ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఈ షుడ్ నాట్ హ్యావ్ ఎ బైక్. అతనికి బైక్ ఉండకూడదు. వీ షుడ్ నాట్ హ్యావ్ హ్యాంగర్. సో మనకు కోపం ఉండకూడదు. ఉండకూడదంటే షుడ్ నాట్ హ్యావ్. ఉండాలంటే షుడ్ హ్యావ్. అలాగే వై షుడ్ ఐ. మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేశారు ఇది చేయమని చెప్పి, అప్పుడు మేము నేను ఎందుకు చేయాలన్నప్పుడు వై షుడ్ ఐ. వై షుడ్ ఐ గో. నేను ఎందుకు వెళ్ళాలి. వై షుడ్ ఐ రీడ్. నేను ఎందుకు చదువుకోవాలి. వై షుడ్ ఐ రిజైన్. నేను ఎందుకు రిజైన్ చేయాలి. వై షుడ్ ఐ పే ద ఫైన్. నేను ఎందుకు ఫైన్ కట్టాలి. నేను ఎందుకు చేయాలన్నప్పుడు వై షుడ్ ఐ. వై షుడ్ ఐ గో. నేను ఎందుకు వెళ్ళాలి. వై షుడ్ ఐ రీడ్. నేను ఎందుకు చదువుకోవాలి. వై షుడ్ ఐ రిజైన్. నేను ఎందుకు రిజైన్ చేయాలి. వై షుడ్ ఐ పే ద ఫైన్. నేను ఎందుకు ఫైన్ కట్టాలి. అలాగే షీ షుడ్ హ్యావ్ గాన్ టు ఢిల్లీ. ఆమె ఢిల్లీకి వెళ్ళి ఉండాల్సింది. ఈ షుడ్ హ్యావ్ బాట్ ఎ కార్. అతను కారు కొని ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ కమ్ హియర్. వాళ్ళు వచ్చి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ లెర్న్ ఇంగ్లీష్ బిఫోర్. మనం ముందే ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాల్సింది.
షీ షుడ్ హావ్ గాన్ టు ఢిల్లీ, ఆమె ఢిల్లీకి వెళ్ళి ఉండాల్సింది. ఈ షుడ్ హావ్ బాట్ ఎ కార్, దాని కారు ఉండాల్సింది. దే షుడ్ హావ్ కమ్ హియర్, వాళ్ళు వచ్చి ఉండాల్సింది. వీ షుడ్ హావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బిఫోర్, మనం ఇంతకుముందే ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాల్సింది. సో చేసి ఉండాల్సింది, వెళ్ళి ఉండాల్సింది, కొని ఉండాల్సింది అంటే ఏం వాడాలి? షుడ్ హ్యావ్ పెట్టి వర్బ్ 3 పెట్టాలి. అంటే ఏంటి? చేసి ఉండాల్సింది, వెళ్ళి ఉండాల్సింది అని. అదే వద్దు అంటే అప్పుడు ఏం చేయాలి? షుడ్ పక్కన నాట్ పెట్టాలి. షీ షుడ్ నాట్ హ్యావ్ గాన్ టు ఢిల్లీ, ఆమె ఢిల్లీకి వెళ్ళకుండా ఉండాల్సింది. ఈ షుడ్ నాట్ హ్యావ్ బాట్ ఎ కార్, అతను కారు కొనకుండా ఉండాల్సింది. దే షుడ్ నాట్ హ్యావ్ కమ్ హియర్, వాళ్ళు ఇక్కడ రాకుండా ఉండాల్సింది. లెర్న్ ఇంగ్లీష్ బిఫోర్ అనం మనం. సో వీ షుడ్ నాట్ హ్యావ్ హరాస్డ్ హిమ్, అతన్ని మనం వేధించకుండా ఉండాల్సింది. అలాగే ఉండి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ బీన్ హియర్. ఈ షుడ్ హ్యావ్ బీన్ అవర్ ప్రిన్సిపల్. ఉండి ఉండాల్సిందంటే షుడ్ హ్యావ్ బీన్. షీ షుడ్ హ్యావ్ బీన్ హియర్, ఆమె ఇక్కడ ఉండి ఉండాల్సింది. ఈ షుడ్ హ్యావ్ బీన్ అవర్ ప్రిన్సిపల్, అతను మన ప్రిన్సిపల్గా ఉండి ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ బీన్ అవర్ ఫ్రెండ్స్, వాళ్ళు మన ఫ్రెండ్స్గా ఉండి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ బీన్ హియర్, ఆమె ఇక్కడ ఉండి ఉండాల్సింది. షీ షుడ్ నాట్ హ్యావ్ బీన్ హియర్, ఆమె ఇక్కడ ఉండకుండా ఉండాల్సింది. ఈ షుడ్ హ్యావ్ బీన్ అవర్ ప్రిన్సిపల్, అతను మన ప్రిన్సిపల్గా ఉండి ఉండాల్సింది. ఈ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అవర్ ప్రిన్సిపల్, అతను మన ప్రిన్సిపల్గా ఉండకుండా ఉండాల్సింది. దే షుడ్ నాట్ హ్యావ్ బీన్ అవర్ ఫ్రెండ్స్, వాళ్ళు మన ఫ్రెండ్స్గా ఉండకుండా ఉండాల్సింది. ఇక్కడ ఏం చేయాలి? షుడ్ పక్కన నాట్ పెట్టాలి. సో షుడ్ అంటే ఏంటి? చెయ్యాలి, వెళ్ళాలి, కొనాలి అని. షుడ్ నాట్ అంటే ఏంటి? చేయకూడదు, వెళ్ళకూడదు, కొనకూడదు అని. షుడ్ బి అంటే ఏంటి? ఉండాలి అని. షుడ్ నాట్ బి అంటే ఉండకూడదు అని. వై షుడ్ ఐ అంటే నేను ఎందుకు చేయాలని. షుడ్ హ్యావ్ అంటే ఉండాలి అని, కలిగి ఉండాలి అని. అలాగే షీ షుడ్ హ్యావ్ గాన్, వెళ్ళి ఉండాల్సింది. ఈ షుడ్ హ్యావ్ కమ్, అతను వచ్చి ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ బాట్ ఎ కార్, వాళ్ళు కారు కొని ఉండాల్సింది. చేయకుండా ఉండాల్సిందంటే ఈ షుడ్ నాట్ హ్యావ్ గాన్ దేర్, అతను వెళ్ళకుండా ఉండాల్సింది. షీ షుడ్ నాట్ హ్యావ్ కమ్ హియర్, ఆమె రాకుండా ఉండాల్సింది. అలాగే షీ షుడ్ హ్యావ్ బీన్ హియర్, ఆమె ఉండి ఉండాల్సింది. షీ షుడ్ నాట్ హ్యావ్ బీన్ హియర్, ఉండకుండా ఉండాల్సింది. ఈ షుడ్ హ్యావ్ బీన్ మై ఫ్రెండ్, అతను నా ఫ్రెండ్గా ఉండాల్సింది. ఈ షుడ్ నాట్ హ్యావ్ బీన్ మై ఫ్రెండ్, అతను నా ఫ్రెండ్గా ఉండాల్సింది కాదు, కానీ ఉన్నాడు. ఇలా షుడ్ని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.